నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పేద రెడ్లను ఆదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గూడూరులోని కళ్యాణ మండపంలో జరిగిన రెడ్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ. తనపై దాడి చేశారంటూ కదిరి పట్టణంలో బస్సు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన వృద్ధురాలు. దాడికి పాల్పడిన మహిళలను అరెస్టు చేసిన పోలీసులు. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు స్వాధీనం. బ్యాంకాక్ నుంచి తీసుకొస్తున్న వన్యప్రాణులు గుర్తించి ప్రయాణికుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గూడూరు పట్టణంలోని ఆలయాల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. సంక్షేమ సంఘం ద్వారా పేద రెడ్లతో పాటు ఇతరులకు సాయం అందిస్తామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీకిరెడ్డి మసూదన్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో రెడ్ల ఆత్మీయ సమావేశం జరిగింది. స్థానిక సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రెడ్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గున్నం సేవా ట్రస్ట్ అధినేత గున్నం రెడ్డి మసూదన్ రెడ్డి సహకారంతో 25 మంది పేదలకు నెలకు సరిపడా నిత్యావసరకులు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు శ్రీకిరెడ్డి మసూదన్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ తమ సంఘం ద్వారా పేదలకు చేయూత అందిస్తామన్నారు. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సేవలు మరింత విస్తృతం చేయాలని తెలిపారు. రెడ్లు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని, సబ్సిడీతో రుణాలు అందజేయాలని వారు కోరారు. ఈ 5,000 కోట్ల ద్వారా మన రెడ్డి పేద రెడ్డికి సహాయం చేయాలి. రుణాల రూపంలో ట్రాక్టర్ కొనాలన్నా, లేదు ఆటో కొనుక్కోవాలన్నా, పల్లెలు కొనాలన్నా, గొర్రెలు కొనాలన్నా, రైస్ మిల్లు పెట్టాలా, పిండి మిల్లు పెట్టాలా, ఏ ఫ్యాక్టరీ పెట్టాలా, ఏ చేయాలన్నా కూడా మనకు రుణాలు ఇవ్వాలి. ఆ రుణాలు ఇస్తే మన ఆర్థికంగా మనం కొంచెం బాగుంటాము. మనకు అందుకని మనం ఏ దానికన్నా వచ్చి ఎంత సహాయం చేస్తారు. 10 మందికి బిల్లులు కట్టగలరు, ఒక 20 మంది ప్రోత్సాహం ఇవ్వగలరు. ఈ రోజు కొంతమందికి మసూదన్ రెడ్డి గారు వస్తున్నారు, వారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. వాళ్ళు ప్రతి నెల మనకు 4 ఆదివారాలు పత్రాలు ఇస్తారు. వాళ్ళందరూ ఇక్కడే వచ్చినారు. కాసేపు కార్యక్రమం ఉంటుంది. అంటే కాన్స్టిట్యున్సీని పట్టు పెట్టుకునే స్థితిలో నాకు అనిపించింది ఈ ఎఫెక్టివ్గా చేయాలి అంటే ఒక నియోజకవర్గం చాలు. ఇప్పుడు నెల్లూరు 2 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు అంటే ఏదైనా ఇష్యూ పెద్ద ఇష్యూ వచ్చినా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలగాలి. 2 కష్టం. వీళ్ళందరూ ఒక నియోజకవర్గానికి కంపెనీ చాలు అని వచ్చేసి నెల్లూరులో 54 వార్డులు, 28 వార్డులు సిటీ నియోజకవర్గం, 26 వార్డులు ప్లస్ మండలం నెల్లూరు రోడ్లు. ఓఎన్జీసీ ఆయిల్ గ్యాస్ కార్పొరేషన్ 2023లో మన పట్టణం ఉన్న కోట టౌన్లోని రెడ్డి సంక్షేమ సంఘం వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మేము అంటే వాళ్ళని మాకు ఉదాహరణగా తీసుకొని వారి సహాయ సహకారాలతో కావలిలో 2023లో రెడ్డి సంక్షేమ సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన పేదలైన రెడ్డి బిడ్డలకు సహాయం చేస్తూ, అలాగే మన పూర్వీకులు ఎవరైతే రెడ్లు అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మన రెడ్డి సోదరులను కూడా ఇప్పటికైనా కూడా
అందరూ కూడా ఐక్యం అవ్వండి, మంచి చేసుకుంటాం. మంచి పనులు మన రెడ్డి సోదరుల్లో కూడా చాలా పేదమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మనం వాళ్ళకి స్కాలర్షిప్ అని ఏదో సహాయం చేస్తున్నాం. అలాగే ఇంకా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించి మంచి పనులు చేయాలని నేను రెడ్డి సోదరులందరూ కలుస్తూ అందరూ ఐక్యంగా ఉంటారని. ఈ సర్వీస్ సెక్టర్లో ఈ వ్యాపారంలో మనకు అంత నైపుణ్యం వయసులాగా ఇతర మనకు కాపు తెలంగాణ ఆ వ్యవస్థలు చేసినంత నైపుణ్యంగా మన వాళ్ళు వ్యాపారాల్లో కొంత తక్కువలో ఉన్నారు. ఆ లక్షణాలు కూడా మనం పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా టెక్నాలజీ రంగంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మన రెడ్డి సంక్షేమ సంఘం వాళ్ళు అనేక సంక్షేమ కార్యక్రమాలు అవసరకులు ఇవ్వడం అంటే బిడ్డ ఐక్యత కోసం కృషి చేయడం అంటే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదే సమయంలో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఎంత పెద్ద స్థితిమంతులైనా కానివ్వండి అక్కడికి వచ్చి కూర్చొని సలహాలు కానీ ఆర్థిక సహాయం కానీ లేదా ఇతర ఏదైనా కూడా ఉంటే కూడా అయ్యా అక్కడ రెడ్డి గారి దగ్గరికి పోతే మనకి మర్యాద తగ్గుతుంది, ఏదైనా కూడా మాట సహాయం తగ్గుతుంది, లేదు ఇంకేదైనా కూడా చేయగలిగినంత కూడా చేస్తాడు అనే ఒక మంచి ఒక సదభిప్రాయం ఉంది. దాన్ని రెడ్డితనం అనేవాడు, ఆ రెడ్డితనం అనేది ఈరోజు గ్రామాలలో లేదు, ఎక్కడా కూడా లేకుండా పోయింది. ఎందువల్లంటే మీకు అందరికీ తెలుసు, కాలానుగుణంగా కూడా సమాజంలో వస్తున్న ఈ పరిణామాలు అన్నిటి వల్ల కూడా ఆ రెడ్డితనం అనేది ఎప్పుడైతే లేకుండా పోయిందో వాళ్ళు ఆ గ్రామాల నుంచి అంతా కూడా వలసలు పోయి మన పిల్లకాయల అదృష్టం ఏంటంటే ఈ ఐటీ విప్లవం అనేది వచ్చి అనంతరం వంజవాక సతీష్ రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డిలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు సుమతిరెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, బండి ధనంజయ రెడ్డి, అలసిరి గోపాల్ రెడ్డి, మేరారెడ్డి, రాఘవరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఆ గొడవ కాస్త తీవ్ర రూపం దాల్చడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సంఘటన కదిరి పట్టణంలో చోటు చేసుకుంది. హిందూపురం వెళ్లే ఆర్టీసీ బస్సులో మహిళల మధ్య సీటు కోసం గొడవ జరిగింది. కదిరి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ముందు వృద్ధ మహిళ బైఠాయించి ఆందోళన చేపట్టింది. కూర్చునేందుకు తనకు సీటు ఇవ్వనందుకు కొందరు మహిళలు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. మహిళ ఆందోళనతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. వృద్ధ మహిళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తనపై దాడి జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ బస్సు ముందు నుండి కదలలేదు. ఇక చేసేది లేక పోలీసులు దాడికి పాల్పడిన మహిళను పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం బస్సు బయలుదేరింది. చూడండి బాగా చూడండి, అబద్ధం చూడండి. చంద్ర అహ్మద్ వాయిస్ తీసుకోరా. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాంగ్ నుంచి తీసుకొచ్చిన ప్రయాణికుని అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాంగ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకాంగ్ నుండి తీసుకొస్తున్న విదేశీ వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు. అతని దగ్గర నుంచి మానిటర్ బల్లి, 2 తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, 4 ఆకుపచ్చ ఇగువానా, 12 ఇగువానాస్ లను వారు స్వాధీనం చేసుకుని ఆ వన్యప్రాణులను తిరిగి బ్యాంకాంగ్ కు తరలించారు. ఈ మేరకు ప్రయాణికుని కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలసిన శ్రీ నారాయణమ్మ పేరంటాలు దేవాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంలో కనువిందు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
महाकाली महालक्ष्मी सुवर्ण विद्या గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ జరిగింది. అనంతరం పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. शक्तिपचार देवोपचार सर्वोपचार सकलोपचार पूजा ओम ललितादेवी नमः। గూడూరు మండలంలోని గోగినేనిపురం గ్రామంలో వెలసిన శ్రీ ముత్తమ్మారి అమ్మన్ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా సామూహిక కుంకుమ పూజ పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కళ్యాణం అశోక్ కుమార్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలుగా బైరిశెట్టి సుబ్రత్నమ్మ, బాబు, సుజన, శ్రావణ్ కుమార్, మౌనిక, పవన్ కుమార్, వారి కుటుంబ సభ్యులు, అలాగే కంచెల రమణయ్య, సరోజనమ్మ, వెంకటేశ్వర్లు, రత్నమ్మ, సాగర్ కుమార్, సాయిలక్ష్మి, పూర్ణ, సంతోష్, దేవేష్ వ్యవహరించారు. చూడండి పూజలు చేద్దాం రండి రండి ముత్తుమారమ్మలో గూడూరు మండలాన రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయ మాం అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపాశిని మంగళదాయని మధుర మీనాక్షి పాలయ మాం రాజస్వరూపిణి
సాక్షివి మధుర మీనాక్షివి లావణ్య రూపిణి పాలయ మాం కాషాయాంబరి సుందర గూడూరు పట్టణంలోని బజారు వీధిలో వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని గజలక్ష్మీదేవి అలంకారంలో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కలశం కొట్టులో అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరులోని గడియారం స్తంభం ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని మధు కైట బహుద అలంకారంలో అలంకరించి పూజలు చేశారు. అనంతరం మాడవీధి ఉత్సవం జరిగింది. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక వద్ద కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ లలితాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే రాజవీధులు వలసిన శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు శ్రీ విజయలక్ష్మి అలంకారంలో భక్తులను కరుణించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో హోమాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. नमो भगवते वार्ताले वार्ताले మనుబోలు మండలం అక్కంపేట గ్రామ దేవత వేమాలమ్మకు నార్పురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి స్థానికులు పొంగలు పొంగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, షబ్బీర్ బాయ్, శ్రీనివాసులరెడ్డి, శ్రీహర్ రెడ్డి, దొడ్ల శ్రీనివాసులరెడ్డి స్థానికులు పాల్గొన్నారు. ఆర్ది అమ్మ ఏది
లేవురా సోల్ అనుకుంటే తీసేమంటే సైదాపురంలో కొలువైన శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా రాజరాజేశ్వరి దేవి, రామశెట్టి సురేష్, రేఖ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదరెడ్లను ఆదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. గూడూరులోని కళ్యాణ మండపంలో జరిగిన రెడ్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడిన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు. ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ. తనపై దాడి చేశారంటూ కదిరి పట్టణంలో బస్సు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన వృద్ధురాలు. దాడికి పాల్పడిన మహిళలను అరెస్టు చేసిన పోలీసులు. శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు స్వాధీనం. బ్యాంకాక్ నుంచి తీసుకొస్తున్న వన్యప్రాణులు గుర్తించి ప్రయాణికుని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టిన కస్టమ్స్ అధికారులు. వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. గూడూరు పట్టణంలోని ఆలయాల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.